అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా అంటే మీ సేవా సెంటర్స్కి వెళ్లకుండా, ఎంఆర్ఓ ఆఫీసులకు, ఎంపీటీఓ ఆఫీసులకు వెళ్లకుండా మీ మొబైల్లోనే ఇంట్లో నుండి డెస్క్టాప్ నుంచో ల్యాప్టాప్ నుంచో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. ఇంట్లో నుంచే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కు అప్లై చేసుకోవచ్చు. సో దానికి ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి సంబంధించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్స్లో పింగ్ చేయండి. సో మొట్టమొదటిగా మనము ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఫస్ట్ అప్లై చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే గూగుల్లో టీఎస్ లేకపోతే తెలంగాణ తెలంగాణ ఇన్కమ్ సర్టిఫికేట్ అని సెర్చ్ చేయండి మామూలుగా. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది వచ్చింది, వెల్కమ్ టు తెలంగాణ మీ సేవా పోర్టల్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దీనిలోకి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాస్వర్డ్ ఐడి లేనటువంటి వాళ్ళు ఎలా జనరేట్ చేయాలి అనే దానికి కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను త్వరలోనే. అది అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు. అది ఐడి అండ్ పాస్వర్డ్ ఎవరికైతే ఉందో జస్ట్ వాళ్ళ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కొట్టిన తర్వాత మనకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసము టీఎస్ఆర్టీఏ పక్కన రెవెన్యూ ట్యాబ్ ఉంది కదా, ఆ రెవెన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కింద ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంది సెకండ్ రోలో. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో బై డిఫాల్ట్గా అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికెంట్ నేమ్, మీ నేమ్ ఎలా ఆధార్ కార్డులో ఉందో నేమ్ అనేది ఇవ్వండి. దాని తర్వాత ఫాదర్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్, గార్డియన్ అయితే గార్డియన్ నేమ్. దాని తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ అది ఆప్షనల్, కావాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. బట్ ఇది రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫీల్డ్ ఇంపార్టెంట్ ఫీల్డ్, మిగతా అన్నీ కూడా ఏంటంటే ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. బట్ రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈమెయిల్ ఐడి, రేషన్ కార్డ్ నెంబర్, దాని కింద పర్మనెంట్ అడ్రస్, కంపల్సరీగా మీ యొక్క డోర్ నెంబర్, లొకాలిటీ, ల్యాండ్ మార్క్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్. దాని తర్వాత మొబైల్ నెంబర్ కంపల్సరీ అండి, ఎందుకంటే మొబైల్ నెంబర్కి వాళ్ళు ఓటీపీ పంపించడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా మనకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డెలివరీ టైప్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డెలివరీ టైప్లో మనకు మాన్యువల్ ఆర్ పోస్టల్ అని ఉంటుంది. మాన్యువల్ అంటే మనము అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్ అయిన తర్వాత మనకు దగ్గరగా ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ నెంబర్ చెప్తే వాళ్ళు మనకు ఆ ప్రింట్అవుట్ అనేది తీసి ఇవ్వడం జరుగుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ని. దానికి వాళ్ళు 45 రూపీస్ ఎంతో ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా కాకుండా మనకి పోస్టల్ అంటే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మనకు వాళ్ళు పోస్టల్ ద్వారా మనం ఇచ్చినటువంటి ఈ పర్మనెంట్ అడ్రస్కి వాళ్ళు కొరియర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనం పోస్టల్ ద్వారా పొందాలంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అది 65 రూపీస్ ఎంతో ఛార్జ్ అంటే టోటల్గా అవుతుంది. బట్ మనకు మాన్యువల్గా తీసుకోవాలంటే ఇంటర్నెట్ దగ్గర ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ నెంబర్ చెప్తే వాళ్ళు మాన్యువల్గా మనకు ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు పోస్టల్లో రావాలంటేనేమో మనం పోస్ట్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కింద ఇన్కమ్ ఆఫ్ ల్యాండ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇన్కమ్ ఆన్ ల్యాండ్స్, మీకు ల్యాండ్స్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ఆన్ బిజినెస్ నుంచి ఎంత ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ ఆన్ బిల్డింగ్స్, ఇన్కమ్ ఆన్ లేబర్. ఇందులో ఇన్కమ్ ఆన్ అదర్ సోర్సెస్ అనేది కంపల్సరీ. ఇవేవి లేనట్టయితే కంపల్సరీగా మీకు ఇన్కమ్ అనేది అదర్ సోర్సెస్ నుంచి ఎంత వస్తుంది అనేది అయితే కంపల్సరీ చూపెట్టాల్సి ఉంటుంది. సో టోటల్ ఇన్కమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసిన దాన్ని బట్టి టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఆన్ అదర్ సోర్సెస్ నేను ఇక్కడ ఒక 50,000 అనేది ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు టోటల్ ఇన్కమ్ అనేది 50,000, లేదు ఇన్కమ్ ఆన్ ల్యాండ్స్ నాకు ఒక 10,000 వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 10,000 యాడ్ చేస్తాను, టోటల్గా 60,000 చేంజ్ అవుతుంది. సో పర్పస్, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారు, ఫీ రీఎంబర్స్మెంట్, ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే అదర్ దాంట్లో ఎవరైతే ఉన్నారో ఫీ రీఎంబర్స్మెంట్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళందరూ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదా జనరల్ ఏదైనా లోన్ల కోసమో ఇంకే దానికోసమో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు జనరల్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనకు ఇక్కడ కంపల్సరీగా డాక్యుమెంట్స్ కింద ఏదైతే ఉన్నాయో రేషన్ కార్డు,
లేకపోతే ఆధార్ కార్డు, ఎపిక్ కార్డు, ఈ కంపల్సరీ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ మూడిట్లో అయితే రేషన్ కార్డ్, లేకపోతే ఆధార్ కార్డ్, లేకపోతే ఎపిక్ కార్డ్ ఏదో ఒకటి కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ద డాక్యుమెంట్స్ అప్లోడెడ్ డాక్యుమెంట్ షుడ్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2 MB ఇన్ సైజ్. ఫైల్ సైజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫైల్ సైజ్ 2 MB కన్నా తక్కువగా ఉండాలి. ఫార్మాట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. దాని కింద కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్, పే స్లిప్స్ కానీ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, అఫిడవిట్ అనేది ఆప్షనల్. ఇక్కడ రెడ్ మార్క్ అనేది లేదు కాబట్టి ఆప్షనల్ అని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఉంటే మాత్రం బెస్ట్ అండి. ఉంటే అఫిడవిట్ అనేది కూడా మీరు అప్లోడ్ చేసి చూడండి. దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైల్ సైజ్ అనేది మనకు 3 KB నుంచి 20 KB మధ్య లోపల దాని ఫైల్ సైజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కొట్టిన తర్వాత మనము షో పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు టోటల్గా ఈ ప్రాసెస్కు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మనము ఇక్కడ డెలివరీ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం మాన్యువల్ చూజ్ చేసుకున్నట్టయితే మనకు 45 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది. అదే మనకు నెక్స్ట్ పేజ్లో చూపిస్తుంది. పోస్టల్ అనుకోండి 65 రూపీస్ టు 70 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అది మనకు షో పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ చూపించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి మనము మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే యూపీఐ చేసుకోవచ్చు, లేకపోతే కార్డు ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు, క్యాష్ అయినా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము ఒక 5 to 7 డేస్ లోపల మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ బట్టి మీ యొక్క ఫామ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్రూవ్ అయిందా లేదా మళ్ళీ ఈ పోర్టల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో చెక్ చేసుకున్న తర్వాత మీరు బై డిఫాల్ట్గా అప్రూవ్ అయిన తర్వాత మాన్యువల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నియర్ బై ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ మధ్యలో మీరు ఏం చేయండి అంటే ఒకసారి మీకు వచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఆ స్లిప్ని ఒకసారి మీరు ఎంపీటీఓ ఆఫీస్లో కూడా ఇస్తే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మిగతా అన్ని ఇమెయిల్స్ అవసరం లేదు. బట్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో రిసిప్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి తీసుకొని వెళ్ళి మీరు ఎంపీటీఓ ఆఫీస్లో కూడా కలిసినట్టయితే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇదండి, ఈ విధంగా మీరు ఈజీగా ఇంట్లో నుంచే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత స్టేటస్ కూడా చూడడానికి ఎలా చూడాలనేది కూడా నేను దానికి ఒక వీడియో చేశాను. అది కూడా నేను ఆ వీడియో లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క పోర్టల్లోకి మీకు లాగిన్ అవ్వాలంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రొఫైల్కి సంబంధించినటువంటి వీడియో కూడా ఎలా జనరేట్ చేయాలి, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి కూడా నేను ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇది మీకు ఈ వీడియో ద్వారా నేను షేర్ చేయాలనుకున్నది. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ నా కామెంట్స్లో పింగ్ చేయండి. నేను డెఫినెట్గా దానికి రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.